ఇది బెల్లంపల్లికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ లాంగ్ వాల్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ప్రజలు వ్యతిరేకిస్తున్నారట. ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్న అడిషనల్ కలెక్టర్ మోతిలాల్ స్పష్టం చేసిన శాంతికని ప్రభావిత గ్రామాల ప్రజలు పునఃధృవీకరణకు రెన్యువల్ చేయాలని కోరిన కార్మిక సంఘాల నాయకులు, గ్రామాల్లో సౌకర్యాలు కల్పించాలన్న సామాజిక కార్యకర్తలు ఓపెన్ కాస్ట్ గని చేపట్టడం లేదని అధికారుల స్పష్టీకరణ, పోలీస్ బందోబస్తు మధ్య ప్రజాభిప్రాయ సేకరణ, ఇంకా లాంగ్ వాల్ వద్ద నినాదాలు చేస్తున్న ప్రభావిత ప్రజలు. ఇక్కడ ఒక్కొక్కరు ఏమంటున్నారో చూద్దాం. ఇక్కడ కొత్త ప్రాజెక్టు కోసం కాదు, పాతదాన్నే కొనసాగిస్తున్న పర్యావరణ అనుమతులు రెన్యువల్ కోసం మీటింగ్ పెట్టామని వీళ్ళు అంటున్నారు. శాంతికని కొత్త ప్రాజెక్టు కాదు, కొత్త చట్టం ప్రకారం పాత ప్రాజెక్టు నిర్వహణకు పునఃధృవీకరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నాం. ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదు. ప్రజలు నిర్భయంగా తమ అభిప్రాయాలు వెల్లడించాలి. ప్రజాభిప్రాయం ప్రకారం నిర్ణయం తీసుకుంటున్నామంటూ లక్ష్మణ ప్రసాద్ కాలుష్య నియంత్రణ మండలి ఈఈ నిజామాబాద్ వారు మాట్లాడడం జరిగింది. ఇంకా రెన్యువల్ చేయాల్సిన అవసరం ఉంది. శాంతికని ఓపెన్ కాస్ట్ అయ్యే అవకాశాలు ఏ కోశాన లేవు. కాలుష్య నియంత్రణ మండలిలో వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం రెన్యువల్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ప్రాజెక్టు నిర్వహణ వల్ల ఎకరం భూమి కూడా కొత్తగా సేకరించే వీలు లేదు అని అంటున్నాడు. సో శాంతికని అనేది ఓపెన్ కాస్ట్గా అయ్యే అవకాశాలు లేవు. ఈ లాంగ్ వాల్ ప్రాజెక్టు పాతదాన్నే పునరుద్ధరిస్తున్నాం. సో దీనికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కానీ వీళ్ళు పర్మిషన్లు ఇవ్వాలి. మీ ప్రజాభిప్రాయం ద్వారా ఒక నిర్ణయం తీసుకోవడానికి వచ్చినాం తప్ప కొత్త ప్రాజెక్టు కాదు, పాత దాన్నే ఇట్లా నిబంధనలకు ఇప్పుడు సడలించిన నిబంధనలకు కోసం దీన్ని పునఃధృవీకరణ కోసం అప్లికేషన్ పెట్టడం జరిగింది. అభిప్రాయం వ్యక్తం చేయమని చెప్పి ఏఐటీసీ అధ్యక్షుడు సీతారామయ్య గారు మాట్లాడుతున్న సందర్భం. ఇక్కడ రైతులు ఏమంటున్నారో చూద్దాం. లైబ్రరీ ఏర్పాటు చేయాలి. అధికారులు గ్రామాల్లోకి వచ్చి అభిప్రాయాలు తెలుసుకుంటే వాస్తవాలు ఎల్లుకి వస్తాయి. శాంతికని గని వల్ల ఇప్పటికే చెరువులో నీళ్లు, ఒక పంటకు సైతం నీళ్లు ఉండడం లేదు. సాగుకు నానా తిప్పలు పడుతున్నాం. సౌకర్యాల కల్పనలో భాగంగా గ్రామాల్లో లైబ్రరీలు ఏర్పాటు చేయాలంటున్నాం. మరి రోడ్లు, డ్రైన్స్, లైబ్రరీలు, విద్యుత్ దీపాలు, సెంట్రల్ లైటింగ్ అట్లాంటి కొన్ని సింగరేణి లాభం పొందుతున్నది కాబట్టి వాళ్ళు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి మంచినీటి సౌకర్యం, ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇట్లాంటివన్నీ సింగరేణి నెలకొల్పాలి. మరి ఇక్కడ లైబ్రరీ కావాలని అడుగుతున్నారు. 20,000 మంది రైతులపైన ప్రభావం. శాంతికని లాంగ్ వాల్ ప్రాజెక్టు వల్ల ప్రభావిత గ్రామాలు తీవ్ర నష్టానికి గురవుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. పంటల సాగుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి 20,000 మంది రైతులపైన ప్రభావం పడుతుంది. అన్నం పెట్టే రైతులు అధోగతి పాలవుతున్నారు. రైతులను మెప్పించకపోతే తిరుగుబాటు వస్తుందంటూ సమాఖ్యల సాధన సమితి నాయకుడు మాట్లాడుతున్నారు. ఇక్కడ సౌకర్య కల్పనకు ప్రాధాన్యం కల్పిస్తున్నామంటూ మందమరి జీఎం దేవేందర్ మాట్లాడుతున్న సందర్భం. ప్రభావిత గ్రామాల్లో అభివృద్ధి పనులు, సౌకర్యాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. డిఎంఎఫ్టి, సిఎస్ఆర్ నిధులు ప్రభావిత గ్రామాల్లో ఖర్చు చేసేలా చర్యలు తీసుకుంటాం. గాలి, నీరు కలుషితం కాకుండా పర్యావరణాన్ని కాపాడుతాం. బెల్లంపల్లి ప్రజలకు నీటి సౌకర్యం అందిస్తాం. పంటల సాగు కోసం చెరువులోకి నీటిని మళ్లిస్తాం. భూగర్భ జలాల సంరక్షణకు పాటుపడతాం. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి శిక్షణ ఇప్పిస్తున్నామంటే అంటూ మంచిగా ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా గతంలో ప్రభావిత గ్రామాల ప్రజలకు ఇచ్చిన హామీలను సింగరేణి అధికారులు నెరవేర్చాలి. గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి. బొగ్గు వనరులు ఉన్న చోటే తవ్వకాలు చేపట్టడం జరుగుతుంది. శాంతికని లాంగ్ వాల్ ప్రాజెక్టుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. క్లియరెన్స్ ఇవ్వాలని కాంపెల్లి సమ్మయ్య ఐఎన్టీఎస్ నాయకుడు మాట్లాడుతున్న సందర్భం. ఒక్కొక్కరు వాళ్ళ యొక్క అభిప్రాయం తెలియజేసిండ్రు. ఇక్కడ అధికారులు కూడా ఏమంటున్నారంటే మేము కొత్తగా ఏం తీసుకురావడం లేదు, ఓపెన్ కాస్ట్ అయితే లేదు. లాంగ్ వాల్ ప్రాజెక్టుకు సంబంధించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు సర్టిఫికేట్ కోసం మేము ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నాం. మీరు ఏదైతే అడుగుతున్నారో నీటిని చెరువులలో నింపే ప్రయత్నం చేస్తాం. పర్యావరణం కలుషితం కాకుండా చెట్ల పెంపకం చేస్తాం. సాగునీరు, తాగునీరు అందే విధంగా చూస్తాం. అదేవిధంగా రోడ్లు, డ్రైన్స్, మౌలిక సదుపాయాలని డిఎంఎఫ్టి, సిఎస్ఆర్ నిధుల కింద కూడా ఏర్పాటు చేస్తాం. లైబ్రరీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ఇక్కడ మందమరి జీఎం ఇక్కడ ప్రాంత ప్రజలకు మాట ఇచ్చిన సందర్భం. ఇది దానికి సంబంధించిన వార్త.